ఓం గణానాం త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణమన్నోతభిషేదసాదనం శ్రీమహాగణాధిపతయే నమః శ్రీమహాసరస్వత్యై నమః శ్రీగురుభ్యో నమః హరి ఓం గణాధిపం భూతగణాధిసేవితం కపిత్తజంబూఫలసారభక్షితం ఉమాసుతం శోక వినాశకారకం నమామి విఘ్నేశ్వర పాదపంకజం. భక్త మహాశయులందరూ తన అభిరుచి కొలది ప్రతి ఒక్క భగవంతుణ్ణి ఆరాధించడం హిందూ ధర్మశాస్త్రం, సనాతన ధర్మశాస్త్రం ఆర్ష సూక్తి ప్రకారంగా జరుగుతూ ఉన్నది. ఇందులో ఉపాసనలు, ఉపచారాలు, అనేక వైవిధ్యమైనటువంటి అర్చనాంగ విధానాలలో భగవంతునితో మమేకమవడం, భగవంతుడి పాదాల దగ్గరకు చేరడం, భగవంతునితో మమేకమవడంతో కూడినటువంటి చాలా విశేషమైనటువంటి ఆరాధన విధానాలు అనేటువంటి మన హిందూ ధర్మశాస్త్రంలో, హిందూ ధర్మంలో ఉన్నాయి. అయితే ఆదో పూజ్యో గణాధిప అంటే మొట్టమొదట గణనాథుని అర్చించడం ద్వారా ఏ కార్యాన్నైనా, ఏ పూజనైనా, ఏ యాగాన్నైనా, ఏ యజ్ఞాన్నైనా, ఏ వ్రతాన్నైనా, ఏ ఉపచార పూజనైనా, ఏ కార్యక్రమాన్నైనా ప్రారంభించవచ్చు. మొట్టమొదట ఆదో పూజ్యో గణాధిప, గణములకు అధిపతి కాబట్టి ఆయన గణనాథుడు. ఏకదంతం చతుర్హస్తం పాశం అంకుశధారిణం, ఆయన ఏకదంతం అంటే అనేకదంతం, అనేకం ఆయన అనేకం, అనేక రూపాలతో కూడున్నవాడు. తం అనేకదం, తం అంటే అనేకద, అనేక రూపాలతో ఉన్న తం గణనాథుడు మనకి ఆరాధ్య దైవుడు. అయితే ఈ గణపతిని ముద్గల పురాణం నుంచి ఋషులు మనకి అందించారు. ఈ ముద్గల ద్వాదశ పురాణాల్లో, అష్టాదశ పురాణాల్లో ఉండేటువంటి ఈ ముద్గల పురాణంలో గణపతి యొక్క వైవిధ్యాన్ని, వివిధ రకాలుగా ఆరాధనా విధానాలను కూడా తెలియజేశారు. గణపతి చతురావర్తి తర్పణ శ్రీ విద్యా సాంప్రదాయంలో గణపతి చతురావర్తి తర్పణ కూడా దీన్ని 444 విధాలుగా గణపతి తర్పణ ప్రియుడు. అలంకార ప్రియో విష్ణు, అర్చన ప్రియో దేవి, తర్పణ ప్రియో గణనాయక, అభిషేక ప్రియో శివ, నమస్కార ప్రియో భాను. ఆ పరమేశ్వరుడికి అభిషేకం అంటే ఇష్టం, విష్ణుమూర్తికి అలంకారం అంటే ఇష్టం, అర్చన కుంకుమార్చన అర్చనలు అంటే దేవికి ఇష్టం, నమస్కారం అనేది సూర్య భగవానుడికి ఇష్టం. పంచాయతన దేవతల్లో గణపతికి తర్పణ ప్రియుడు, గణపతికి తర్పణ అంటే ఇష్టం. అలా 444 తర్పణలతో ఉన్నతమైనటువంటి ముద్గల పురాణం ద్వారా స్వీకరించబడినటువంటి ఈ యొక్క అర్చనాంగ విధానాన్ని ఏర్పాటు చేయటం జరుగుతుంది. అలాగే ఈ గణపతిని అనేక విధాలుగా కూడా అర్చించడం జరుగుతుంది. ఒకటి లక్ష్మీ గణపతి అని, కామ్య గణపతి అని, ఉచ్చిష్ట గణపతి అని, ఇలా శ్రీ విద్యా సాంప్రదాయంలో చాలా తంత్రశాస్త్రం ప్రకారం అర్చించడమే కానీ, భాద్రపద మాసంలో వచ్చే గణపతి నవరాత్రుల్లో మట్టి ప్రతిమని ఏర్పాటు చేసుకుని నవరాత్రి విధానంగా పూజించడం, అర్చించడమే కానీ, ఇలా గణపతిని వేరు రకాలుగా దాన్ని పూజించడం జరుగుతుంది. అయితే ప్రస్తుత సందర్భం ఏంటంటే గణపతి సంకటహర చతుర్థి విశిష్టత. గణపతిని అర్చించడం ద్వారా కామ్యోత్సవం విజయం, యత్నీకృతంగా ఏదైతే ప్రయత్నపూర్వకంగా ధర్మబద్ధమైనటువంటి కార్యక్రమాన్ని ఏదైతే ప్రారంభిస్తామో దాన్ని విజయం చేసినటువంటి గణపతి పేరు విజయ గణపతి. అలా ఆ విజయ గణపతిని ఆరాధన చేయడం ద్వారా అన్ని కార్యములు దిగ్విజయంగా పూర్తవుతాయి. అలాగే వివాహార్థము, విద్యార్థి విద్య కోసము, ధనార్థి ధనము కోసము, కళ్యాణార్థము సంతానము కోసము, ఇలా ప్రతి ఒక్కటిని కూడా కామ్యార్థము కూడా పూజించేటువంటిదే సంకటహర చతుర్థి. అంటే శుద్ధ పౌర్ణమి తర్వాత వచ్చే బహుళ చతుర్థి సంకటహర చతుర్థి. పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థి మాసమందు, ప్రతి మాసమందు వచ్చే చతుర్థి సంకటహర చతుర్థి అవుతుంది. ఈ సంకటహర చతుర్థి బహుళపాడ్యము నుంచి 3వ రోజైనటువంటి చతుర్థి నాడు ఈ యొక్క ఆరాధన
విధానంలో ప్రవేశించబడుతుంది. సంకటహర చతుర్థి అంటే ఏంటంటే, ఏవైతే మానవుడికి సంకటములు ఉన్నాయో, ఏమిటి సంకటములు అంటే మృత్యు భయము, రోగ భయము, రుణ భయము, అలాగే శత్రు భయము, అలాగే ధర్మపూర్వకంగా ఉండేటువంటివన్నీ నాశనం అవ్వడం, ఇవన్నీ కూడా వంశనాశనము, అలాగే విద్యానాశనము, ఇలా ప్రతిదీ కూడా సంతాన నాశనం, ఇవన్నీ సంకటములే. ఈ సంకటములన్నిటినీ కూడాను హరించేటువంటి భగవంతుడిని చతుర్థి రూపంలో కొలవటమే సంకటహర చతుర్థి. అయితే ఈ సంకటహర చతుర్థి ప్రతి మాసం ముందు చైత్ర వైశాఖం లగాయత్తు కూడా పాల్గొన మాసం వరకు కూడాను, ఈ చైత్రమాసం నుంచి పాల్గొన మాసం వరకు కూడా ఈ 12 మాసముల యందు కూడా గణపతిని అర్చించడం, సంకటహర చతుర్థి ద్వారా హోమం చేసుకోవడం, తర్పణ చేసుకోవడం, అలాగే వ్రతపూర్వకంగా చేసుకోవడం, నిష్ఠపూర్వకంగా చేసుకోవడం సంకటహర చతుర్థి యొక్క ప్రాశస్త్యం. అందులో చైత్రమాసములుగా అయితే పాల్గొన మాసం వరకు కూడా 12 గణపతుల్ని గణపతి చతుర్థి ద్వారా అర్చన చేసుకోవచ్చు. తరుణ గణపతి, విఘ్న గణపతి, హేరంభ గణపతి, స్కంద గణపతి, నృత్య గణపతి, వాద్య గణపతి, చింతామణి గణపతి, లక్ష్మీ గణపతి, వరద గణపతి, నింబ గణపతి, సాక్షి గణపతి, ఉచ్చిష్ట గణపతి, ఇలా 12 గణపతులు అనేటువంటివి ఒక్కొక్క మోక్షదాయకంగా, ఒక్కొక్క కామ్యదాయకంగా, ఒక్కొక్క అర్థపూర్వకంగా, భక్తిపూర్వకంగా ఆ స్వామివారు అర్చన చేయడం ద్వారా భక్తుల యొక్క మనస్సు యందు కోరికలు తీరి ఉత్పన్నమైనటువంటి ఇటువంటి సంకటములైనా సరే విచ్ఛిన్నం చేసి ఆయురారోగ్య భోగభాగ్య అష్టైశ్వర్యాలు ఇస్తాడు అనడంలో ఎటువంటి సందేహము లేదు. కలియుగే కపిచిండి వినాయకౌ, అలాగే గణపతిని, కపిని అంటే ఆంజనేయ స్వామిని, చండి, ఈ మూడింటిని కూడా కలియుగంలో ఎక్కువగా ఆరాధన చేయడం ద్వారా వెంటనే సత్ఫలితాలను పొందుతారు. అందులో మొట్టమొదట గణపతి, విఘ్నేశ్వరుని అర్చించడం ద్వారా వినాయకుడు ఏంటంటే అష్టవినాయకుడు, షోడశ గణపతులు, ద్వాదశ గణపతులు. ద్వాదశ గణపతులు వేరుగా స్వామివారి యొక్క 12 మాసముల యందు 12 అర్చనలు చేయడం ద్వారా ఉంటుంది. ఈ విజయ గణపతి జ్యేష్ఠమాసమందు వచ్చేటువంటిది విజయ గణపతి. ఈ విజయ గణపతిని అర్చన చేయడం ద్వారా సకల కార్యములు దిగ్విజయం చేయడం జరుగుతుంది. విజయ గణపతిలో అమ్మవారి యొక్క ఆరాధన పూర్వకంగా పద్మపీఠంపై ఉండి, పద్మమే అమ్మవారి ఆరాధనలో ఉంటే పద్మపీఠంపై వరద అభయ హస్తములతో స్వామివారు ఉండడమే ఈ జ్యేష్ఠమాసంలో ఉండేటువంటి విజయ గణపతి ఆరాధన. విజయ గణపతి అనగా స్వామివారు పద్మపీఠములో పద్మాసనంలో కూర్చుని ఉండగా, ధ్యానతత్పరుడై ఉంటుండగా ఆ ఆసనములో కూర్చుని అభయ వరద హస్తములతో కూడి భక్తులని దర్శనమిచ్చేటువంటి ఆరాధన స్వరూపమే విజయ గణపతి. జ్యేష్ఠమాసం యందు రోగ భయము, అలాగే శత్రు భయము అధికముగా ఉంటుంది జ్యేష్ఠమాసమందు. అలాగే ప్రకృతి యొక్క ప్రకోపము కూడా జ్యేష్ఠమాసముందే ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో విద్య యందు కానీ, ఉద్యోగం యందు కానీ, వివాహం యందు కానీ, సంతానం యందు కానీ, వ్యాపారమందు కానీ విజయ గణపతిని ఆరాధన చేసుకోవడం ద్వారా సత్వరమే అన్ని విజయాలు వర్షిస్తాయనడంలో ఎట్టి సందేహం లేదు. కావున భక్తులు 50 మంది కూడా ప్రతి సంకటహర చతుర్థి నాడు కూడా గణపతిని ఆరాధన చేస్తూ, ఆ ప్రతి మాసమందు ఉన్న వైభవంతో కూడిన గణపతిని ప్రత్యేకంగా ఆరాధన చేసుకొని ఆ లక్ష్మీ వరసిద్ధి వినాయక స్వామి వారి యొక్క ఆశీస్సులు ఎల్లప్పుడూ పొందుతూ ఆయురారోగ్య భోగభాగ్యములతో ఉంటారని ఆ స్వామివారిని సదా వేడుకుంటూ, జై మహాగణాధిపతి. సర్వత్రా సర్వే జనా సుఖినో భవంతు.